శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. మనం భరద్వాజ మహర్షి గురించి తెలుసుకుంటున్నాం గదా! నిన్న ఆయన శత్రుంజయుడనే రాజుకి రాజధర్మాల గురించి ఏ విధంగా బోధించాడు. దానిలో పశుపక్షాదుల నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు. వీటన్నిటిని చక్కగా రాజుకి ఉదహరిస్తూ ఎన్నో రకాల విషయాల్ని చెప్పాడు. అవన్నీ కూడాను ఈనాటికి మన పరిపాలనకి అవసరమే అన్నది గూడాను మనం చెప్పుకున్నాం అనమాట. ఈయన యొక్క విజ్ఞానాన్ని ఇంకా ఈయన మనకి ఇంకా ఏ ఏ రంగాల్లో విజ్ఞానాన్ని మనకి అందించారు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ భరద్వాజ మహర్షి మేరు పర్వతం మీద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో ఆయన్ని చూడ్డానికి భృగు మహర్షి, అంగీరసుడు, అత్రి, శాండిల్యుడు, మార్కండేయుడు, వశిష్ఠుడు, మాండవ్యుడు మొదలైన మహర్షులంతా వచ్చారట. ఇంతమంది మహర్షులు చూడ్డానికి వచ్చారంటే భరద్వాజుడు ఎంత గొప్ప మహర్షి అయ్యుండాలి. వీళ్ళంతా భరద్వాజుడిని చూసి స్తోత్రం చేసి ఇలా పూజించారట. ఏమని? భగవాన్ సర్వధర్మః సర్వవేదార్థపారగః సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః సర్వసత్కర్మ కోవిదః సంధ్యాది ప్రముఖాః సర్వా నిత్య నైమిత్తిక క్రియాః యాస్తార్విజుదిభిః కార్యాకన్నో వక్తుమర్హసి అని అన్నారు. ఆ విధంగా ఆయన స్తోత్రం చేసి నిత్య నైమిత్తిక క్రియలన్నీ బ్రాహ్మణులకు ఏ ప్రకారంగా ఆచరణీయంలో ఆ ధర్మాలను వివరించమని వారందరూ భరద్వాజ మహర్షిని అడిగారట. అప్పుడు ఆయన వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని మళ్ళీ బోధించారు. ఏమని చెప్పారట? దాన్నే ఆ గ్రంథాన్నే మనం అందరం కూడాను భరద్వాజ స్మృతి అని అంటుంటాం. ఈ గ్రంథం నేటికి అందుబాటులో ఉంది మనకి. అందులో శాస్త్రావతారిక, దిగ్భేదము, మలమూత్ర విసర్జనకు అవసరమైన ధర్మాలు, శౌచము, ఆచరణము, దంతధవనము, క్షురకర్మ, సంధ్యా ప్రమాణము, జపము, తపము, బ్రహ్మయజ్ఞము, పితృతర్పణము, ఔపాసనము, వైశ్వదేవము, చతుష్టము, భోజనము, శయనము, ధ్యానము, మహాధ్యానము, పూజా ద్రవ్యాలు, జపకలశాలు, జపక్రియలు, యజ్ఞోపవీత ధారణ, వాటి ప్రాముఖ్యత, కుశలు, ప్రణవము, వ్యాహృతి, సాధనము, ప్రాయశ్చిత్తాలు మొదలైన ఎన్నో విషయాలు భరద్వాజ మహర్షి అందులో అందులో వివరించి చెప్పారనమాట. ఈ స్మృతులు చదవాలి. చదివితే వేద సమ్మతమైన మతం మనం ఆచరించవచ్చు. స్మృతి వేదం యొక్క పరమార్థాన్ని, దాని యొక్క హృదయాన్ని వివరించి మన నిత్య జీవితంలో ఎలా ఆచరించాలో చెప్తోందనమాట. స్మృతులంటే ఓన్లీ బ్రాహ్మణులకే కాదు, అన్ని వర్ణాల వారికి, అన్ని ఆశ్రమంలో ఉండేవారికి కూడాను ధర్మాలు చెప్పేవన్నమాట అవి. మనుషుడు ఏ విధంగా ఆచరించాలి, ఏం చేస్తే ధర్మ మార్గంలో ఉంటాడు అన్నది చెప్పడమే ఈ స్మృతి లక్షణం. ఇది వేద సమ్మతమైందన్నమాట. సత్కర్మలు అంటే ఏమిటి అన్నది కూడాను ఆయన వివరించి చెప్పారట. దానము, నమస్కారం చేయడం ఇవన్నీ కూడాను మనం తూర్పు ముఖంగా కూర్చుని చేయాలట. తాను ఇతరులకు తూర్పు ముఖంగా ఉండి నమస్కరించవచ్చు. అభిముఖమే ప్రధానం కాదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ధర్మాన్ని చాలా జాగ్రత్తగా ఆచరిస్తారు. తూర్పు దిక్కు తెలియకపోతే అసలు కర్మ ప్రారంభించకూడదు అని చెప్తున్నారు భరద్వాజ మహర్షి. తూర్పు దిక్కు తెలియకుండా ఏదో ఒకవైపు కర్మ చేస్తే ఫలితం ఉండదు. పరాశర స్మృతిలో తూర్పు దిక్కు తెలుసుకున్న తర్వాతనే సంధ్యావందనం ఆచరించమని చెప్పారాయన. ఉదయం 10కి, రాత్రి 10కి సంధ్యావందనం చేసేవారికి తూర్పు దిక్కు ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుంది? అందువల్ల ఆయన ఏం చెప్తున్నారు? ప్రాతకాలంలోనే లేచి చేసుకోవాలి, సూర్యుడు ఉదయించే సమయంలోనే అంటూ చెప్తున్నారన్నమాట. దక్షిణ ముఖంగా కూర్చుని ఆచమనం చేస్తే మళ్ళీ స్నానం చేయాల్సిందే. అలా ఆచమనం చేస్తే సచేల స్నానం చెయ్యాలండి నియమం. అది ప్రాయశ్చిత్తం. మళ్ళీ ఆ గుడ్డలతోనే స్నానం చేస్తే ఆ దోషం పోతుంది. అలా చేయకుండా కర్మ ప్రారంభించకూడదు అంటూ భరద్వాజుడి నిర్ణయం. ఆయన అలా నిర్ణయించి చెప్పారనమాట. భరద్వాజ స్మృతిలో ఆ విధంగా ఆయన నిర్ణయించి చెప్పారు. ఏ కర్మ అయినా ఏదో చెప్పారు, చేద్దామని చేయకూడదు. కర్మ ఫలాన్ని ఆశించి శ్రద్ధతో చేస్తేనే ఆ ఫలితం లభిస్తుంది అన్నారు. సంధ్యావందనంలో కూడా గాయత్రి మంత్ర జపము, చివరికి బ్రహ్మార్పణం చేస్తారు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంతో అర్థం ఉంది అందులో. సంధ్యావందనంలో ప్రధానమైనది, ముఖ్యమైన భాగము అర్ఘ్యప్రాధానం. దిక్కు తెలుసుకుని అర్ఘ్యప్రదానం చెయ్యాలి. సాయంకాలం ఆలస్యంగా సంధ్యావందనం చేసేవాడు ఉత్తర దిక్కు కూర్చుని అర్ఘ్యప్రదానం విడవమని శాస్త్రం చెప్పింది.
సకాలంలో చేస్తే తూర్పు తెలియకపోతే చెయ్యొద్దు. అది నిష్ఫలమవుతుంది. సాయంకాలం ఆలస్యమైన తర్వాత సంధ్యావందనం చేస్తే ఉత్తరముఖంగా చేయొచ్చు. అకాలమైనా చెయ్యవచ్చు. అలాగే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలోంచి లేవాలి. ఈ విధంగా ఉషఃకాలం కంటే నిద్రలేచి పరమేశ్వరుడి ధ్యానంలో ఇంట్లోంచి బయటకు వచ్చి మొట్టమొదట దక్షిణ వైపు గాని, పశ్చిమం వైపు గాని వెళ్ళాలట. తర్వాత రాత్రిని 5 భాగాల కింద చేసి ఆఖరి భాగాన్ని ఉషఃకాలం అని, బ్రహ్మీ ముహూర్తం అని చెప్పుకొచ్చారు. అంతకు ముందే నిద్ర లేవాలి అన్నమాట. దక్షిణ లేక పడమర దిక్కులో ఏదో ఒక దిక్కులో కాలకృత్యాలు తీర్చుకోవాలి. చెట్టు ఉన్న, పుట్ట ఉన్న, కాలిబాటలు దారిలో ఉన్న చోట, బురద గుంటలో ఉన్న చోట, అలాగే దేవాలయాలు, గోవులు ఉన్న ప్రదేశాల్లో పవిత్ర స్థలాలు కాబట్టి అవన్నీ, వాటి దగ్గర కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళకూడదు అంటూ చెప్పారు. ఇంకా ఎంత చిన్న చిన్న విషయాలు మనకిందులో ఆయన చెప్పారంటే, దంతధావనం అంటే పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుగా తిరగమన్నాడు. భరద్వాజ మహర్షి దేవాలయాల్లో, నదీ తీరాల్లో, ఇళ్లల్లో సప్తవిధ స్నానాల్లో ఒక శుద్ధ స్నానం ఆచరించన్నాడు. స్నానాలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో మృత్తిక స్నానం ఉంది, విభూది స్నానం ఉంది. నీళ్లు లేకపోతే విభూదితోటి స్నానం చేయాలి. నీళ్లు ఉన్న చోట కూడా అప్పుడప్పుడు కొంతమంది శైవులు విభూది స్నానం చేస్తుంటారు. స్నానం చేసిన తర్వాత వెంటనే సంధ్యావందనం చేయాలి. స్నానానికి, సంధ్యావందనానికి మధ్య ఆలస్యం ఉండకూడదు అంటూ ఇవన్నీ కాకుండా ఆయన ఇంకా మనకి అతి గొప్ప శాస్త్రాన్ని అందించారు. అది వైమానిక శాస్త్రం. అంటే విమానం అన్నమాట. విమానానికి సంబంధించింది. విమాన సృష్టికర్త మనకి భరద్వాజ మహర్షి. ప్రాచీన యుగంలో రవాణా సౌకర్యంగా విమానం అవసరమైంది. సముద్రాలు, కొండలు, అరణ్యాలు, నదులు దాటి ప్రయాణం చేయాల్సి రావడం కష్టంగా ఉండేది. అందరికీ అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో భరద్వాజ మహర్షి విమానాల తయారీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఏ విమానాన్ని ఏ లోహంతో నిర్మించాలో తెలియజేశాడు. వ్యోమ విమానము, రుక్మ విమానము, పుష్పక విమానము ఇలా పేర్లు వాటికి నిర్ణయించారు ఈ మహానుభావుడు భరద్వాజుడు. ఆయన నిర్మాణం చేసిన విమానం విరిగిపోదుట. దాన్ని ఖడ్గంతో విరక్కొట్టడానికి కూడా వీలు పడట. అగ్నిలో అది దగ్ధం కూడా కాదుట. పైనుంచి క్రింద పడ్డా కూడా విమానం నాశనం కాదుట. కంటికి కనబడకుండా ఆకాశంలో వెళ్లే విమానాలు ఆయన చేత నిర్మించబడ్డాయి. శత్రువుల విమానాల్లో జరుగుతున్న రహస్య సంభాషణలు వినడానికి వీలయ్యే మార్గాలన్నీ కూడాను ఆయన చెప్పారు. ఆ విషయాన్ని శ్లోక రూపంలో సంస్కృత భాషలో రాసి రహస్యంగా ఉంచారు. ఆయన చెప్పిన విషయాలు చాలా చిత్రంగా ఉంటాయి. ప్రత్యర్థి విమానంలోని మనుషుల సంభాషణలు వినే శక్తి, శత్రు విమానాల ఛాయాగ్రహణ శక్తి రహస్యాలు ఇవన్నీ చిత్రంగా కనబడతాయి మనకి. భరద్వాజ మహర్షి తాను రచించిన వైమానిక శాస్త్రంలో ఇలాంటి అద్భుతాలన్నింటినీ వివరించారు. భరద్వాజ మహర్షి రాసిన యంత్ర సర్వస్వము అనే గ్రంథంలో విమాన నిర్మాణం గురించి రాశాడు. అయితే ఈ గ్రంథం కొంత భాగం మాత్రమే బరోడాలో గుజరాత్ గ్రంథాలయంలో ఉందని శాస్త్రవేత్తలు మనకి తెలియపరిచారు. భరద్వాజుడు సంపూర్ణ భరతఖండాన్ని పర్యటించి మానవుడు ఎలా జీవిస్తున్నాడో చూసి మిక్కిలి విచారం చెందట. ధర్మమే సమగ్ర జీవనకు ఆధారం కాబట్టి సమాజము ధర్మం యొక్క పట్టు నుండి సడలిపోకుండా మానవ జీవనము పశుతుల్యాలు కాకుండా ఉండాలని ఆలోచించాడు. చక్కటి ఆలోచనా శక్తి, ధనశక్తి మరియు భౌతిక శారీరక శక్తులు మిళితమైతే ఒక నూతన ప్రచండ శక్తి నిర్మాణం అవుతుంది. దాని ఆధారంగా మానవ కళ్యాణాన్ని సాధించవచ్చునని భావించి తదనుగుణంగా కృషి చేయడం ప్రారంభించాడు ఆయన. ఆ ప్రయత్నంలోనే దివోదాసుడు అనే రాజు తటస్థపడి అతనికి శిష్యుడయ్యాడు. ఆ ఇద్దరి వైదిక తృష్ణాధారతోటి గ్రామ గ్రామాలు తిరుగుతూ ప్రజలతోటి వైచారిక క్రాంతిని కలిగించారు. ఆ రోజుల్లో కూడా ప్రజల వద్దకు వెళ్లి వారితో ఆధ్యాత్మిక సంబంధాలను పెంచుకొని ధర్మాచరణకు నాందిని పలికిన వాడు వీరని తెలుస్తుందన్నమాట. ప్రజల వద్దకు ధర్మము అనే ప్రచార విధానాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు. మానవ జీవన వికాసానికి పశువుల ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పినవాడు భరద్వాజ మహర్షి. పశువులను ప్రేమించు అనే నినాదాన్ని ఆయనే అందించాడు. 33 కోట్ల దేవతలకు నిలయమైన గోమాత యొక్క మహిమను తెలిపి గోహత్య చేయకూడదు అనే భావాత్మక నినాదాన్ని మొట్టమొదట చేసిన వ్యక్తి, ఆచరణలో పెట్టిన వ్యక్తి భరద్వాజుడు. భరద్వాజ మహర్షి స్ఫూర్తితోనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు గుడికో గోమాత అనే పథకాన్ని ప్రవేశపెట్టి గోసేవ, గోపూజపై ప్రజలకు అవగాహనని కల్పించారు. ఆ తర్వాత మనకి ఈయన ఇంకా ఎక్కడ కనబడుతున్నారు?
భరద్వాజుడు శ్రీరాముడికి ఆశీస్సులిస్తూ కనబడుతున్నారు. ఎక్కడో చూద్దాం. రామాయణంలో భరద్వాజ మహర్షి విశిష్ట స్థానాన్ని, అత్యంత గౌరవాన్ని సంపాదించారు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఆశ్రమంలోకి వెళ్లి ఆయన ఆశీర్వచనాన్ని స్వీకరించారు. 14 సంవత్సరాల తర్వాత రావణ సంహారానంతరం అయోధ్యకు వెళ్తూ మధ్యలో మళ్ళీ భరద్వాజ ఆశ్రమానికి వెళ్లి విజయవార్తను చెప్పి పట్టాభిషేక ఉత్సవ విషయాలను వివరించి చెప్పాడు శ్రీరాముడు. ఆ సమయంలో భరద్వాజ మహర్షి శ్రీరాముడికి, అతని పరివారానికి పసందైన విందు కూడాను ఏర్పాటు చేశారు. ఈ విందు రుచిని, శుచిని, సువాసనను ఎంతో విశేషంగా వర్ణించారు రామాయణంలో. శ్రీరాముడికి ఆశ్రమం నుండి వీడుకోలు పలికే సమయంలో భరద్వాజ మహర్షి ఏదైనా కోరుకోమని ఆయన అడిగారట శ్రీరాముడిని. నాకు వరాలేమిటి? నేను రాజుగా పట్టాభిషిక్తుడినవుతున్నాను. నేను వరాల్ని ఇవ్వవలసిన వాణ్ణి అన్నట్ట శ్రీరాముడు. శ్రీరామ, నువ్వు ప్రజల కోసమే వరం అడుగు అన్నట్ట భరద్వాజుడు. అప్పుడు ఆయన అన్నట్ట, సాకేతపురం దాకా 3 యోజనాల దూరం సుగంధ భరిత పుష్పాలు, రుచికరమైన వివిధ ఫలాలు, సెలయేళ్లు, పచ్చని వృక్షాలతోటి ఆహ్లాదపరిచే వనాన్ని సృష్టించి ఇవ్వండి మహానుభావ అంటూ అడిగాట. వెంటనే భరద్వాజ మహర్షి తథాస్తు అంటూ దీవించాడు. దాన్నే సాకేతవనం అనే పేరుతోటి లోక కళ్యాణ కారణం చేశాడు భరద్వాజుడు. శ్రీరాముడు ఆ వనాన్ని ప్రియమైనదిగా భావించినందుకు గానే అతనికి సాకేతరాముడు అన్న ప్రఖ్యాత పేరు కూడాను లభించింది. భరద్వాజ మహర్షి శక్తిమూర్తి, జ్ఞానమూర్తి. తన మేధాశక్తిని మానవ వికాసానికి ధారపోసిన ఆదర్శమూర్తి. మానవమూర్తిగా మానవ కళ్యాణానికి తన జీవితాన్ని అంకితం చేసినవాడు ఈ భరద్వాజుడు. ఈయన సప్తఋషుల్లో ఒకడని చెప్పుకున్నాం కదా, బ్రహ్మర్షి వర్యుడు. ఆయన ఇప్పటికి కూడా దివ్య జ్యోతిగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. నిత్యం మనం ఆయనకి నమస్కరించాల్సిందే. ఈ రకంగా ఈరోజు మనం భరద్వాజ మహర్షి గురించి తెలుసుకున్నాం. మహానుభావులు మన ఋషులు అన్న శీర్షికలో రేపు మరొక మహానుభావుడు మన ఋషి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.